100% తోపు అని అనలేను, అలాగే 100% వేస్ట్ లెన్స్ అని అనలేను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వీడియోతో వచ్చా. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్న వీడియో. అది కొన్ని టైం ల్యాప్స్ సీక్వెన్సెస్ ఇవన్నీ వస్తాయన్నమాట వీడియోలో. చాలా కాలం తర్వాత మళ్ళీ ఫిట్స్పార్క్ ఇన్నాళ్ళు అసలు బయటికి తీయలేదు. కొన్నాళ్ళు దాన్ని లోపల పెట్టుంచాను. సో మళ్ళీ ఫిట్స్పార్క్ బయటికి తీసాను అనమాట. సో దాని శాంపుల్స్ దీని మళ్ళీ పెడతాను అనమాట, చూడండి. సో ఈ వ్లాగ్ స్ట్రైట్ ఆఫ్ ద కెమెరా నుంచి వస్తుంది. ఇన్నాళ్ళు కెమెరాతో చేశాను నేను వ్లాగ్స్. మామూలుగా చేస్తుంటే 2.8 లేక అంత హెవీ బ్లర్ లేదు. చూసారా, ఇప్పుడు చూసారా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయ్యి ఎంత బాగా వస్తుందో. ఇవరకు F4 ఉండేది కదా, అంత బ్లర్ అయ్యేది కాదు. ప్లస్ ఇప్పుడేమో 20mm లెన్స్ కాబట్టి వైడ్ కూడా బేవత్సమైన వైడ్ కనిపిస్తుంది. ఇగో నా బండి ఇక్కడ పెట్టుంచాను. ఈ ఎదర ఫిట్స్పార్క్ పెట్టాను చూడండి, మన ఫిట్స్పార్క్ కెమెరా. వైడ్ యాంగిల్ మనం వస్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో బాగుంటుంది అది. టైం ల్యాబ్స్ ట్రై చేశాను కానీ టైం ల్యాబ్స్ ఏంటో దానికి కొంచెం తేడా కొడుతుంది. ఇది వరకు నేను టైం ల్యాబ్స్ ఎప్పుడు తీయలేదు. ఫిట్స్పార్క్లో ఇప్పుడు తీద్దామని షూట్ చేస్తే దగ్గర 10 minutes పెట్టినా కూడా టైం ల్యాబ్స్ ఏదో 5 seconds వచ్చినట్టు వచ్చి ఆగిపోయింది అనమాట. కెమెరాలో అలా 10 minutes తీస్తే మినిమం ఒక 30 seconds టైం ల్యాబ్స్ అన్న వస్తుంది. మరి దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. అండ్ సో ఇదనమాట, చాలా బాగా వస్తుంది. చూసారా, మొన్న ఈవెంట్ చేశాను కదా ఫిట్స్పార్క్ కాదు, విల్ట్రాక్స్ 20mm లెన్స్ తోటి ఈవెంట్ చేసి మీకు చెప్తాను కదా శాంపుల్స్ గురించి. సో ఏంటంటే నేను గమనించింది ఏంటంటే లెన్స్ క్వాలిటీ అయితే ఏంత ప్రాబ్లం లేదు, మన సోనీ లాగే క్వాలిటీ ఉంది. బట్ ఆటో ఫోకస్ విషయంలో అక్కడక్కడ మిస్ అవుతుంది. మిగతా అంతా చాలా బాగా వస్తుంది అనమాట. అస్సలు ఈ బాబోయ్ మన సోనీని కొట్టేది లేదండి. సోనీతో పోలిస్తే అంత తోపు ఆటో ఫోకస్ ఏం కాదు ఇది. కానీ ఇది 15,000 రేంజ్లో సోనీ రేంజ్కి ఇస్తుందంటే చాలా గ్రేట్ తెలుసా. 15,000లో ఆ రేంజ్కి వస్తుంది అంటే గ్రేటే కదా. ఇప్పుడు సోనీ ఉంది, సోనీ కెమెరా ఉంది, నేను తీసుకున్నాను సోనీ కెమెరా. సోనీ దాని ఆటో ఫోకస్ ఎంత బాగుంది, లెన్స్ ఎంత బాగున్నాయి. లెన్స్ మనం పెట్టిన వెంటనే ఆటో ఫోకస్ ఎక్కడ మిస్ అవ్వకుండా, సబ్జెక్ట్ ఫోకస్ మిస్ అవ్వకుండా కొడుతుంది. ఇది అలాగే కొడుతుంది, అక్కడక్కడ చాలా చిన్న ఏరియాస్లో మిస్ అవుతుంది. బట్ ఓవరాల్ సోనీతో పోలిస్తే సోనీయే తోపు, అదే చెప్తున్నా. సో మీరు సోనీ తీసుకోవాలా విల్ట్రాక్స్ తీసుకోవాలనే డైలమాలో ఉంటే సోనీయే తీసుకోండి. సోనీ తర్వాతే విల్ట్రాక్స్ అయినా ఏదైనా దేనికైనా ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఎలాంటి వ్లాగ్స్ ఇలాంటివి చేసుకోవాలంటే విల్ట్రాక్స్ పర్వాలేదు. కానీ ఏదన్నా మీరు ఆటో ఫోకస్ మోడ్లో పెట్టి వెడ్డింగ్స్ అవి ఫాస్ట్గా తీయాలి, మనం తీస్తున్నప్పుడు షూట్లో మళ్ళీ మనకు టైం ఉండదు చూసుకోవడానికి. ఒక్కోసారి షార్ట్ బాగా వచ్చిందో లేదో చూసుకోవడానికి టైం ఉండదు. అలాంటప్పుడు మీరు విల్ట్రాక్స్ లెన్స్ వాడారంటే తర్వాత ఎప్పుడో చూసుకున్నారనుకో మటాష్ అవుద్ది. ఆ షార్ట్ అంతా ఏమవుద్దంటే పోయిందా ఉన్నదో మనకి అప్పుడు ప్రాబ్లం అయిందా లేదా తెలియలేదనుకో అలాగే ఉంచేస్తాం. అప్పుడు ఏమవుద్ది, వచ్చేసింది అనుకుంటాం. మన సోనీ లెన్స్ లాగే దీనికి కూడా వచ్చేసింది, ప్రాబ్లం లేదనుకుంటాం. అలాగే అయింది నాకు కూడా.
అంటే 90% ఆఫ్ ద షార్ట్స్ ఏమైనాయి అంటే పర్ఫెక్ట్గా వచ్చినాయి. 10% ఆఫ్ ద షార్ట్స్ ఏమైనాయి అంటే ఫోకస్ మిస్ అయింది. ఫోకస్ ఎందుకు మిస్ అయిందో నాకే అర్థం అవ్వలేదు. ఫోకస్ అయితే చాలా బాగా వస్తుంది, బట్ ఎందుకు మిస్ అయిందో అర్థం అవ్వలేదు అనమాట. 10% ఆఫ్ ద షార్ట్స్ నేను మిస్ అయింది అనుకున్నాను. ఎలా అంటే ఇప్పుడు నేను సోనీ లెన్స్ కూడా ట్రై చేసి సోనీ లెన్స్ కూడా పెట్టాను, అదైతే అసలు ఫోకస్ అయితే మిస్ అవ్వలే. నేను గింబల్ మూవ్ చేసే ఫాస్ట్ మూవ్మెంట్ తోటి అసలు ఆ ఫోకస్ అయితే మిస్ అవ్వలేదు సోనీ లెన్స్. ఇది ఎలా అంటే కొన్ని షాట్లు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. నేను ఫాస్ట్గా పెట్టి తీసినాయి కొన్ని షాట్లు చాలా బాగా వచ్చినాయి, కొన్ని షాట్లు అయితే దెబ్బేసినాయి అనమాట ఫోకస్. ఇప్పుడు ఎలా అంటే గ్రూప్స్ ఉన్నాయి, నేను గ్రూప్స్లో కూడా మీరు అనొచ్చు నేను f2.8 పెట్టానేమో అందుకే ఫోకస్ మిస్ అయ్యి ఉండొచ్చు అనొచ్చు. కాదు, f2.8 పెట్టలే, f4లోనే పెట్టాను, బట్ ఫోకస్ మిస్ అయింది కొంచెం. సో కొన్ని షాట్లలో f4 పెట్టడం వల్ల మిస్ అయింది. మరి ఎందుకు ఆ ప్రాబ్లం ఉంది, ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఏమన్నా మిస్ అవ్వకుండా ఉండడం ఏంటో తెలియదు, కానీ అక్కడ మిస్ అయింది అనమాట. సో మిగతా అంతా ఈ లెన్స్ చాలా బాగా వచ్చింది, ఎక్కడ ప్రాబ్లం లేదు, నాకైతే చాలా నచ్చింది అనమాట. అండ్ చూస్తున్నారు కదా మన చుట్టూరు బ్లర్ ఎంత బాగుందో. ఇంకా మీకు ఈ లెన్స్తో వ్లాగ్స్ వస్తాయి, చాలా బాగుంటుంది అనమాట. నేను అదే చెప్తున్నాను కదా, ఈ లెన్స్ ఉన్న అడ్వాంటేజ్ అదే, f2.8 కాబట్టి చాలా బాగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయ్యి అంతా, ఇంకా 1.8 అయితే ఇంకా బాగుద్దును. సో ఫ్యూచర్లో చూద్దాం, విల్ట్రాక్స్ 16mm కానీ లేదా సోనీ ఓడిది 14mm కానీ మన బడ్జెట్ బట్టి తీసుకుందాం లెన్స్, అప్పుడు ఇంకా బాగా వస్తుంది. ఎక్స్ట్రా వైడ్ వస్తుంది, 16mm అంటే ఇంకా వైడ్ వస్తుంది, బేవచ్చంగా ఉంటుంది అనమాట. 16mm వైడ్ తీసుకోవాలా లేదా 14mm వైడ్ తీసుకోవాలా అనేది ఫ్యూచర్లో చూద్దాం. లేదంటే శామ్యాంగ్లో కూడా ఉంది 14mm వైడ్, సోనీలోనే కాదు శామ్యాంగ్లో కూడా ఉంది. కొంతమంది అన్నం అయితే శామ్యాంగ్ లెన్స్ కూడా చాలా బాగుందన్నారు, అది కూడా ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది. శామ్యాంగ్ మనకి ఎంతో పడదు, 50,000 వచ్చేస్తుంది లెన్స్. అదే మన సోనీ 14mm తీసుకున్నారంటే 1,40,000 ఉంటుంది. సో చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్. క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, నేను అదే చెప్తున్నాను కదా, సోనీకి మిగతా కంపెనీలు అన్నీ ఉన్నాయి, దాని తర్వాత ఉన్నదే, అర్థమైందా? సోనీయే, సోనీ తర్వాత వచ్చిన కంపెనీలు అన్నీ అలా ఉంటాయి. సో మీరు ఏం తీసుకోవాలనుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సోనీకి ఇవ్వండి, ఆ తర్వాత మిగతా ఏ కంపెనీకి ఇచ్చినా ఇవ్వండి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సోనీకి ఇవ్వండి. అదే చెప్తున్నా, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సోనీ ఇవ్వాలి, ఆ తర్వాత ఏదైనా. ఎందుకంటే నేను మొన్న రిసెప్షన్లో గమనించింది అదే, అంత ఏంటంటే సోనీ నేను ఎక్కడ ఒక్క చోట కూడా ఆటో ఫోకస్ మిస్ అయింది గమనించలేదు. నేను ఎంత ఫాస్ట్గా తీసినా షూట్ చేసినా ఎక్కడ పోయింది లేదు. బట్ ఈ లెన్స్కి వచ్చేసరికి అక్కడక్కడ మిస్ అయింది, ఫోకస్ మిస్ అయింది. సో అదే అనిపించింది అనమాట, అమ్మ సోనీ అయితే ఫోకస్ ఎక్కడ మిస్ అవ్వదు, దీనికి ఫోకస్ మిస్ అయింది, కొంచెం చూసుకొని ఉండాల్సింది, బ్లైండ్గా వెళ్ళిపోయాను అనిపించింది. బట్ స్టిల్ చెప్పాలంటే 90% సోనీలో ఇచ్చినంత క్వాలిటీ ఇది ఇచ్చిందంటే గ్రేట్ అనే చెప్పచ్చు, జస్ట్ 15,000కి. అదే మీరు సోనీలో 20mm లెన్స్ తీసుకోవాలనుకో ఎంతో తెలుసా, 20mm 1.8 ఉంది సోనీలో, ఎంతో తెలుసా 68,000. 68,000 ఇప్పుడు ప్రైస్ పడుతుంది, 68,000-60,000 పడుతుంది ఇప్పుడు. సో అది మీ చాయిస్, అదే చెప్తున్నాను కదా, మీరు ప్యూర్ క్వాలిటీ కావాలి, చాలా బాగుండాలి, పర్ఫెక్షన్ కావాలనుకుంటే ఇంక సోనీకి వెళ్ళాలి. ఆ బడ్జెట్ పెట్టుకోగలనంటే సోనీకి వెళ్ళిపోండి, నేను అదే చెప్తున్నా. 100% పర్ఫెక్షన్ కావాలంటే సోనీకి వెళ్ళిపోండి. నేను అందుకే స్టార్టింగ్లో కొన్న లెన్స్లు అన్నీ అవే కొన్నా, 35, 50, 85 ఈ 3 లెన్స్లు నా సోనీ 1.8 లెన్స్లు. ఇంకా 20mm కొందామా లేదా అని చాలా ఆలోచించాను అనమాట, సోనీలో కొందామా విల్ట్రాక్స్ కొందామా అని చాలా ఆలోచించి ఇంకా 20mm ఒక్క లెన్స్కే అంత పెట్టడం అవసరం, 68 పెట్టడం అవసరమా అని ఇదివరకు ఎప్పుడో తీసుకుందాం అనుకున్నాను అది 20mm 1.8. బట్ ఏమైందంటే మిస్ అయింది, ఇంత హెవీ బడ్జెట్ 20mmకి అవసరమా అనిపించింది. సో అందుకే కొంతకాలం వెయిట్ చేయడం వల్ల ఇగో ఇలాంటి లెన్స్ దొరికింది కదా. ఇది ప్యూరెస్ట్ 100% తోపు అని అనలేను, అలాగని 100% వేస్ట్ లెన్స్ అని అనలేను. ఇది ఏంటంటే
నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 90% పర్ఫెక్షన్ ఉంది, 10% కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. సోనీ లెన్స్కి ఆ ప్రాబ్లం ఏం లేదు, మీరు వాడితే తెలుస్తుంది సోనీ లెన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, ఫోకస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మిగతా పిక్చర్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇగో ఈ వ్లాగ్ వచ్చిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ ఎలాగ ఉంది అనేది. సో నేను స్ట్రైట్ ఆఫ్ ద కెమెరా అయితే పెట్టను, ఖచ్చితంగా ఎడిటింగ్ అయితే ఉంటుంది. కొన్ని శాంపుల్స్ కూడా తీస్తాను. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ వల్ల మీకు అర్థమైపోద్ది. మ్యాక్సిమం ఉండి కొద్ది లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇందాక ISO 1000లో పెడితే సరిపోయింది, ఇప్పుడు లైట్ బాగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు 2.5 పెట్టుకుంటే కానీ కరెక్ట్గా సెట్ అవ్వట్లే. ఇప్పుడు కరెక్ట్గా ఉంది, 2.5 పెట్టుకుంటే కరెక్ట్గా ఉంది. ఉండి కొద్ది లైట్ తగ్గుతుంది, ఆర్ అయిపోతుంది కదా, ఇంకా అలాగ అవుతూనే ఉంటుంది. ఇగో బ్యాటరీ కూడా, మన కెమెరా బ్యాటరీ కూడా అయిపోవచ్చింది. నేను బ్యాటరీ ఉందనుకుని ఒక బ్యాటరీ తెచ్చాను అనమాట. దూరం వస్తా ఒక బ్యాటరీ తెచ్చాను. ఇదేమో ఓన్లీ 10% ఉంది. మీతో మాట్లాడడానికి కూడా టైం లేదు, ఎంతసేపు వస్తే అంతసేపు మాట్లాడతాను. సో ఇది ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట. మన వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది ఈ రూట్ ఏంటో. ఇదిగోండి కార్ ఎలా వెళ్తుంది, ఇవన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి. ఈ రూట్ చాలా బాగుంటుంది అనమాట. ప్రస్తుతానికైతే రూట్ చాలా దరిద్రంగా తయారైంది, ఫ్యూచర్లో మళ్ళీ బాగా చేస్తారేమో చూద్దాం. ఇంకా వెనకాల లారీ వస్తుంది. లారీ ఇవన్నీ ఇక్కడ రాళ్ళు వేస్తుంది రోడ్డు అన్నది, లారీ అదే అనుకుంటా, రోడ్డు అనే రాళ్ళు వేస్తుంది అనుకుంటా. అండ్ ఇదిగోండి ఇటు తిప్పుతుంటే హెవీ అయిపోతుంది, మళ్ళీ ISO తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇటు అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టి మాట్లాడతాను మీకు. అండ్ ఫోకస్ ఇలా పెట్టుకుని మనం ఉంటే ఏం మిస్ అవ్వట్లా. ఫోకస్ ఎలా పెట్టి ఇలా నేను ఫాస్ట్గా తిప్పుతున్నాను చూడండి, ఫోకస్ ఏం మిస్ అవ్వట్లా. ఆ రోజు గింబల్కి పెట్టి నేను ఫోకస్ చేసినప్పుడు రిసెప్షన్కి అయితే మిస్ అయింది. అందుకే చెప్తున్నాను, నేను ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టే చెప్తున్నా. ఇప్పుడు అదే చెప్తున్నా, 90% సిచ్యువేషన్స్లో పర్ఫెక్ట్గా వచ్చింది, ఓన్లీ 10% సిచ్యువేషన్స్లో చిన్న ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.